వలసలు అంటే గుర్తుకొచ్చే జిల్లా ఉమ్మడి పాలమూరు. రాజకీయ ప్రముఖులు ఉన్న ఈ జిల్లాలో తమ తమ పార్టీలను గెలిపించేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఎన్టీఆర్ ను ఓడించి చరిత్ర సృష్టించిన కల్వకుర్తి నుంచి ఎన్నో కీలక నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు ఈసారి బరిలో నిలిచారు. అందుకే అన్ని పార్టీల దృష్టి ఉమ్మడి పాలమూరు జిల్లాపైనే ఉంది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలేంటి, అనుకూలతలేంటి, ప్రతికూల పరిస్థితులేంటి? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. జిల్లాల విభజన తరువాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి జిల్లాలుగా మారింది పాలమూరు. మహబూబ్ నగర్ జిల్లాలో 5, నాగర్ కర్నూల్ జిల్లాలో 4, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 2, వనపర్తి జిల్లాలో 1 అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న షాద్ నగర్ విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. కొడంగల్ నియోజకవర్గం మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల పరిధిలోకి మారింది. ఈసారి రాష్ట్ర రాజకీయాలన్నీ ఉమ్మడి పాలమూరు జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలవాలన్నది గులాబీ పార్టీ ఆలోచన. పాలమూరులో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూటమితో కలిసి మెజారిటీ స్థానాలు గెలుపొంది టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా కసరత్తు చేపట్టింది. ఇక మొత్తం 14 నియోజకవర్గాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో చూద్దాం. మహబూబ్ నగర్ ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంది. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున ఉద్యోగ సంఘాల నాయకుడు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎర్రశేఖర్, బీజేపీ పద్మజారెడ్డి బరిలో నిలిచారు. జడ్చర్ల ఈ నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, బీజేపీ నుంచి మధుసూదన్ యాదవ్ బరిలో నిలిచారు. ప్రతిష్టాత్మకంగా సాగుతున్న పోరులో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇక దేవరకద్ర ఇక్కడ కూడా త్రిముఖ పోరే ఉంది. టీఆర్ఎస్ నుంచి ఆల వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి ఇగ్గాని నరసింహులు తలపడుతున్నారు. ఇక్కడ కూడా గులాబీ, హస్తం పార్టీల మధ్య హోరాహోరీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణపేట నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోరే. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వామనగిరి కృష్ణ, బీజేపీ నుంచి తరంగ్ పాండురెడ్డి బరిలో నిలిచారు. ఇక మక్తల్ చిట్టెం ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీల కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్టకే పట్టం కడతారు ఇక్కడి ఓటర్లు. టీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దయాకర్ రెడ్డి, బీజేపీ నుంచి కొండయ్య తలపడుతున్నారు. నాగర్ కర్నూల్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రికార్డు విజయాలను నమోదు చేసిన నాగం జనార్దన్ రెడ్డి మంత్రిగా సేవలందించారు. నాగం అంటే నాగర్ కర్నూల్, నాగర్ కర్నూల్ అంటే నాగం. ఇలా ఉన్న ఈ నియోజకవర్గంలో తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి మర్రి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి, బీజేపీ నుంచి దిలీప్ ఆచారి బరిలో నిలిచారు. కొల్లాపూర్ జూపల్లి ఫ్యామిలీకి ఇది కంచుకోట లాంటి నియోజకవర్గం. ఈసారి ఇక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, బీజేపీ నుంచి సుధాకర్ రావు బరిలో నిలబడ్డారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ నుంచి గువ్వల బాలరాజు, కాంగ్రెస్ నుంచి వంశీకృష్ణ, బీజేపీ నుంచి మల్లేష్ తలపడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశాలున్నాయి. కల్వకుర్తి ఈ నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోరే. ఈసారి టీఆర్ఎస్ నుంచి జైపాల్ యాదవ్, కాంగ్రెస్ నుంచి వంశీచంద్రెడ్డి, బీజేపీ నుంచి ఆచారి పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగిన పోరు ఈసారి త్రిముఖ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వనపర్తి ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కంచుకోట. అయితే కాంగ్రెస్ లేకుంటే టీడీపీ అన్నట్టుగా అభ్యర్థులు గెలిచేవారు. చిన్నారెడ్డి, రావుల ఫ్యామిలీకి పట్టున్న ఈ ప్రాంతంలో ఈసారి త్రిముఖ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి అమరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. గద్వాల్
డీకే కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న నియోజకవర్గంలో ఆ ఫ్యామిలీదే హవా. డీకే కుటుంబ రాజకీయ వారసురాలిగా వచ్చిన డీకే అరుణ తర్వాత గద్వాలను క్రీగంటే శాసించారు. అంతకుముందున్న పట్టుతో గద్వాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన డీకే అరుణ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. ఈసారి కాంగ్రెస్ నుంచి అత్త అరుణ, టీఆర్ఎస్ నుంచి అల్లుడు కృష్ణమోహన్ రెడ్డి బరిలో దిగి అత్త అల్లుళ్ల సవాల్గా మార్చగా బీజేపీ నుంచి వెంకటాద్రిరెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆలంపూర్ ఈ నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహాం, కాంగ్రెస్ నుంచి సంపత్ కుమార్, బీజేపీ నుంచి రజనీ మాధవ్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే ఆసక్తికరమైన పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షాద్నగర్ నియోజకవర్గం నుంచి కూడా టీఆర్ఎస్ తరపున అంజయ్య యాదవ్, కాంగ్రెస్ నుంచి ప్రతాప్ రెడ్డి, బీజేపీ నుంచి నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక చివరగా కొడంగల్ ఈ నియోజకవర్గంపైనే అందరి కన్ను. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ నియోజకవర్గంపై రేవంత్ రెడ్డి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి, బీజేపీ నుంచి నాగూరావు నమోజీ బరిలో నిలిచారు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంది.